హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు వైట్ బోర్డ్ మీద కాకుండా డిజిటల్ బోర్డు మీద క్లాస్ చెప్తున్నామా. ఈరోజు మనం చెప్పుకోబోయే రెండు టాపిక్స్. ఒకటి వ్యాలిడిటీ ఆఫ్ రే ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ ఎక్కడి వరకు వ్యాలిడ్ అవుతుంది. రెండోది డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. యాక్చువల్గా టాపిక్ ముందు చెప్పాలి, అది మర్చిపోయాను కాబట్టి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనం వ్యాలిడిటీ ఆఫ్ రే ఆప్టిక్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. రే ఆప్టిక్స్ ఎంతవరకు వ్యాలిడ్, అది మన పాయింట్ ఆఫ్ ఇదమ్మా. చూడమ్మా, ఇక్కడ నేను ఒక స్లిట్ తీసుకున్నాను. ఓకే, ఆ స్లిట్ యొక్క విడ్త్ ఏ అనుకున్నా. ఒక స్లిట్ తీసుకున్నా, స్లిట్ యొక్క విడ్త్ ఏ అనుకున్నా. ఇక్కడ మనకు ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ వస్తుంది అనుకుందాం. ఓకే అమ్మ, ఇక్కడ మనకు ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ వచ్చి ఈ స్లిట్ మీద పడుతుంది అనుకుందాం. ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఓకే, ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ డ్రా చేస్తున్నా చూడమ్మా. ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఈ విధంగా వచ్చి స్లిట్ మీద పడుతుంది అనుకుందాం. ఓకేనా, రైట్. ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్ వచ్చి స్లిట్ మీద పడినప్పుడు రే ఆప్టిక్స్ ప్రకారం లైట్ అనేది స్ట్రైట్ లైన్స్లో ట్రావెల్ చేస్తుంది, అంతే కదమ్మా. రే ఆప్టిక్స్ ప్రకారం లైట్ అనేది ఇదిగోండి ఎల్లో కలర్ లైన్లో డ్రా చేశాను. ఎల్లో కలర్ లైన్ చూడండి అమ్మా. రే ఆప్టిక్స్ ప్రకారం లైట్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది, ఓకేనా. స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేయటం వల్ల మనకి ఒక బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది సెంటర్లో. దాని విడ్త్ కూడా ఏనే ఉంటుంది, ఓకే అమ్మా. సెంటర్లో మనకి ఒక బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. దాని విడ్త్ కూడా ఎంత ఉండాలమ్మా, ఏ ఉండాలి, యాజ్ పర్ రే ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ ప్రకారం అలా ఉండాలి. కానీ యాక్చువల్గా వేవ్ ఆప్టిక్స్ ఏం చెప్తుంది, ఇటువంటి స్లిట్స్ దగ్గర ఏం జరుగుతుంది అంటే లైట్ అనేది డైఫ్రాక్ట్ అవుతుంది. అది వేవ్ నేచర్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎలా డైఫ్రాక్ట్ అవుతుంది ఏంటనేది హైగన్స్ వేవ్ థియరీ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలా డైఫ్రాక్ట్ అవ్వడం వల్ల పింక్ కలర్ లైన్స్ డ్రా చేసా చూడండి అమ్మా. ఓకే, ఇక్కడ పింక్ కలర్ లైన్స్ డ్రా చేసా పైన కింద. ఓకే, ఈ పింక్ కలర్ లైన్స్ డ్రా చేసాము ఇక్కడ. ఆ పింక్ కలర్ లైన్స్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మనకి సెంట్రల్ మ్యాక్సిమం అనేది ఫామ్ అవుతుంది డైఫ్రాక్షన్ ప్యాటర్న్లో. ఓకే అమ్మ, ఆ పింక్ కలర్ లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో స్క్రీన్ దగ్గర అక్కడ వరకు ఏం ఫామ్ అవుతున్నాయి అమ్మ, సెంట్రల్ మ్యాక్సిమం. మనం చూసే ఇమేజ్ సెంట్రల్ మ్యాక్సిమందే అమ్మ. చుట్టూరు డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఉంటుంది, ఉండదని కాదు. చుట్టూరు ఫస్ట్ మినిమం ఉంటుంది, తర్వాత ఫస్ట్ మ్యాక్సిమం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ యాక్చువల్గా మనం చూసే ఇమేజ్ ఏమని చెప్పామో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనం యాక్చువల్గా చూసే ఇమేజ్ ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్. దట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఈజ్ ఫార్మ్డ్ బై అవర్ ఐ, లేదంటే ఏదన్నా ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అటువంటి డైఫ్రాక్షన్ ప్యాటర్న్నే మనం చూస్తున్నాం. ఆ డైఫ్రాక్షన్ ప్యాటర్న్లో మొత్తం ప్యాటర్న్ చూడమమ్మా. మన నేకెడ్ ఐకి సెంట్రల్ బ్రైట్ ఇది మాత్రమే కనపడుతుంది. కొన్నిసార్లు చుట్టూరు ఉండే ఫస్ట్ మినిమా, సెకండ్ మినిమా, లేదా ఫస్ట్ మ్యాక్సిమా, సెకండ్ మ్యాక్సిమా అవి కూడా కనపడి మనకు ఒక అవుట్లైన్ కింద కనబడటానికి అవకాశం ఉంది. ఇవంతా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం అమ్మ. ఓకే, సో ఇక్కడ మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే సెంట్రల్ మ్యాక్సిమా ఎంత సైజ్ ఏర్పడుతుంది. ఓకే, అదేంటిది వేవ్ ఆప్టిక్స్ ప్రకారం సెంట్రల్ మ్యాక్సిమా సైజ్ ఎంత అంటే ఇమేజ్ సైజ్ ఎంత, రే ఆప్టిక్స్ ప్రకారం ఇమేజ్ సైజ్ ఎంత. చూడమ్మా, రే ఆప్టిక్స్ ప్రకారం ఇమేజ్ సైజు స్మాల్ ఏనే. ఓకే, రే ఆప్టిక్స్ ప్రకారం ఇమేజ్ సైజ్ ఎంతమ్మా, స్మాల్ ఏనే. వేవ్ ఆప్టిక్స్ ప్రకారం చూడండి. ఒక్కసారి చూడమ్మా. వేవ్ ఆప్టిక్స్ ప్రకారం చూడండి, ఇది సెంట్రల్ పాయింట్, ఇది ఓకే, అది సెంట్రల్ పాయింట్. ఆ సెంట్రల్ పాయింట్ నుంచి చూసారా ఇంత దూరం ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అంటే డైఫ్రాక్షన్ అంటే ఈ ఇమేజ్ అనేది అంత దూరం స్ప్రెడ్ అయి ఉంటుంది, అటువైపు ఇటువైపు కూడా. అయితే మనం ఒకవైపే తీసుకుంటాంలేమ్మా. అటువైపు ఇటువైపు కూడా అదిగోండి అంత దూరం స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎంత దూరం స్ప్రెడ్ అవుతుంది అంటే ఇదిగోండి వై అనే దూరం వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. సెంటర్ నుంచి వై అనే దూరం వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది అని మనం తీసుకున్నాం. ఓకే అమ్మా, సెంటర్ నుంచి వై అనే దూరం వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది అని తీసుకున్నాం. అంటే వై అనే దూరం దగ్గర మనకి ఫస్ట్ మినిమా అనేది ఏర్పడుతుంది. ఓకే అమ్మ, ఆ వై వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు కదా. యాక్చువల్గా ఏంటమ్మా, డి ల్యాండా బై వై వాల్యూ ఎంతమ్మా, డి ల్యాండా బై ఏ. ఓకే, డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ అండ్ స్క్రీన్, ఏ అంటే విడ్త్ ఆఫ్ ది స్లిట్.
సరే అమ్మ, ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి అమ్మ, పింక్ లైన్తో తయారైన ట్రయాంగిల్ చూడండి. దానికి ఒక పేరు పెడదాం మనం. ఇది ఓ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇక్కడ బి అనుకుందాం. ఓకే, సెంటర్ దగ్గర బి అనుకుందాం అమ్మ. ఎక్కడైతే ఆ పింక్ లైన్స్ స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఓ అనుకుందాం, అదేమో ఏ అనుకుందాం. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి ఏమవుతుంది? ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి tan θ వాల్యూ ఎంత? tan θ ఈక్వల్ టు వై బై డి, అంతే కదమ్మా. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో వై, అడ్జసెంట్ సైడ్ ఏమో డి. డిస్టెన్స్ బిట్వీన్ స్క్రీన్ అండ్ స్లిట్ డి అని రాసాం. ఓకే, ఇఫ్ θ ఈజ్ స్మాల్, ఇఫ్ θ ఈజ్ స్మాల్ మనం ఏం చెప్పొచ్చమ్మా? tan θ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు θ. θ స్మాల్ అయితే tan θ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు θ. కాబట్టి θ ఈక్వల్ టు వై బై డి. రాయచ్చా రాయకూడదా? θ ఈక్వల్ టు వై బై డి అని రాయచ్చు కదా. సరే, మనం ఈ డైఫ్రాక్షన్ కేసులో చెప్పుకున్నామమ్మా. డైఫ్రాక్షన్ కేసులో ఫస్ట్ మినిమా ఈ సెంట్రల్ బ్రైట్ నుంచి, అంటే సెంటర్ పాయింట్ నుంచి బి నుంచి ఫస్ట్ మినిమా ఎంత డిస్టెన్స్లో ఏర్పడుతుంది? లేదంటే యాంగులర్ పొజిషన్ అమ్మ, ఇది కూడా ఇది చెప్పుకున్నాం. ఏంటది? యాంగులర్ పొజిషన్ ఆఫ్ ఫస్ట్ మినిమా. ఓకే, యాంగులర్ పొజిషన్ ఆఫ్ ఫస్ట్ మినిమా ఎంతమ్మది? దట్ ఈజ్ ఈక్వల్ టు θ. మనకు తెలుసు యాంగులర్ పొజిషన్ ఆఫ్ ఫస్ట్ మినిమా. అప్పుడు మనం ఒక θ అనే యాంగిల్ తీసుకున్నాం కదా. θ అనే యాంగిల్ అది ఎక్కడ మీట్ అవుతుందమ్మా? లైట్ రే వెళ్ళి లైన్ వెళ్ళి ఏ దగ్గర మీట్ అవుతుంది. ఏ దగ్గర ఏం ఫామ్ అవుతుందమ్మా? ఫస్ట్ మినిమా ఫామ్ అవుతుంది. ఓకే, ఆ ఫస్ట్ మినిమా ఫామ్ అవడానికి కండిషన్ ఏంటి? ఏ సైన్ θ ఈక్వల్ టు లాంబ్డా. ఇదే కదమ్మా ఫస్ట్ మినిమా ఫామ్ అవడానికి కండిషన్. ఓకే, θ కనుక వెరీ వెరీ స్మాల్ అయితే సైన్ θ బదులు ఏం రాసుకోవచ్చు? మనం θ రాసుకోవచ్చు డైరెక్ట్గా. సైన్ θ బదులు ఏం రాసుకోవచ్చు అమ్మా? θ రాసుకోవచ్చు. కాబట్టి ఏ θ ఈక్వల్ టు లాంబ్డా. అంటే θ ఈక్వల్ టు ఏంటమ్మా? లాంబ్డా బై ఏ. θ ఈక్వల్ టు ఏమొచ్చింది? లాంబ్డా బై ఏ. ఓకే, రైట్, వెరీ గుడ్. సరే, ఇక్కడ మనకు ఒక వాల్యూ వచ్చింది θకి, అలాగే ఇక్కడ మనకు వాల్యూ వచ్చింది θకి. రెండింటిని ఈక్వేట్ చేద్దామా? ఈక్వేట్ చేస్తే వై బై డి ఈక్వల్ టు లాంబ్డా బై ఏ అని వచ్చింది. వై బై డి ఈక్వల్ టు లాంబ్డా బై ఏ అని వచ్చిందమ్మా. వెరీ గుడ్, బాగానే ఉంది. అంటే వై ఈక్వల్ టు డి లాంబ్డా బై ఏ. వై ఈక్వల్ టు ఎంతమ్మా? డి లాంబ్డా బై ఏ. ఓకేనా? వై ఈక్వల్ టు డి లాంబ్డా బై ఏ. రైట్. ఇక్కడ నేను మీకు విషయం చెప్తాను. ఆ విషయం ఏంటంటే, సపోజ్ ఈ వై వాల్యూ అంటే ఈ స్ప్రెడ్, వై అంటే ఏంటమ్మా? లీనియర్ స్ప్రెడ్. వైనేమంటాం? లీనియర్ స్ప్రెడ్. వైనేమంటాం అమ్మా? లీనియర్ స్ప్రెడ్. ఈ లీనియర్ స్ప్రెడ్ కనుక ఎగ్జాక్ట్గా స్లిట్ విడ్త్కి ఈక్వల్ అయితే, ఓకే అమ్మా, ఎక్కడ రాద్దాం? అది ఇక్కడ రాద్దామా? ఇఫ్ లీనియర్ స్ప్రెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఆ లీనియర్ స్ప్రెడ్ అనేది ఇఫ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు స్లిట్ విడ్త్. స్లిట్ విడ్త్ ఎంతమ్మా? ఏ. అప్పుడు ఏమవుతుంది? ఓకే, కొంచెం కింద దించుతాం ఇది. రైట్, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు స్లిట్ విడ్త్ అయితే, అంటే వై వాల్యూ ఏకి ఈక్వల్ అయితే డి లాంబ్డా బై ఏ అని వచ్చింది కదా. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ డి ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? ఏ స్క్వేర్ బై లాంబ్డా అయినా. డిస్టెన్స్ డి ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై లాంబ్డా అమ్మా. ఈ పర్టిక్యులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యే డిస్టెన్స్ని మనం ఫ్రెనెల్స్ డిస్టెన్స్ అంటాం అమ్మా. ఈ డిస్టెన్స్ని ఏమంటాం? ఫ్రెనెల్స్ డిస్టెన్స్ అంటాం. ఆ ఫ్రెనెల్స్ డిస్టెన్స్ని మనం ZFతో డినోట్ చేస్తాం. ఫ్రెనెల్స్ డిస్టెన్స్ అంటాం అమ్మా. ఆ ఫ్రెనెల్స్ డిస్టెన్స్ దేంతో ఇచ్చేస్తాం? ZF. సో ZF ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై లాంబ్డా. ఓకే అమ్మా, ZF ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై లాంబ్డా. సో ZF అంటే ఏంటమ్మా? ZF అనేది ఫ్రెనెల్స్ డిస్టెన్స్ అమ్మా. ఫ్రెనెల్స్ డిస్టెన్స్
కొంతమంది ఫ్రెస్నెల్స్ డిస్టెన్స్ అని కూడా అంటారు. అది ఎలా పలకాలో నాకు తెలియదు. ఏదైతే ఏముందమ్మా, మనకి సబ్జెక్ట్ కావాలి, ప్రొనౌన్సియేషన్ కాదుగా, ఇంగ్లీష్ కాదుగా ఇక్కడ కావాల్సింది, మనకి సబ్జెక్ట్ కావాలి. ఓకే, సో ఆ జెడ్ఎఫ్ని మనం ఏమంటామమ్మా, ఫ్రెనెల్స్ డిస్టెన్స్ అంటాం. ఆ డిస్టెన్స్ దగ్గర ఏం జరుగుతుందమ్మా, లీనియర్ స్ప్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ద విడ్త్ ఆఫ్ ది స్లిట్. స్లిట్ స్పెల్లింగ్ తప్పు రాశాను, కరెక్ట్గా రాస్తాను. లీనియర్ స్ప్రెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు స్లిట్ విడ్త్. విడ్త్ స్పెల్లింగ్ కూడా తప్పు రాశానా, సూపర్. మారుద్దాం అన్నీ మారుద్దాం. ఓకే అమ్మా, ఆ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర లీనియర్, ఆ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర ఏమవుతుందమ్మా, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఏ, ఏది స్లిట్ విడ్త్కి ఈక్వల్ అవుతుంది ఆ లీనియర్ స్ప్రెడ్ అనేది. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి అమ్మ, ఒక విషయం చెప్తాను. ఏంటంటే అది సపోజ్ ఈ స్క్రీన్ని కొంచెం ముందుకు జరుపుతున్నా. ఈ స్క్రీన్ని అరే ఇదంతా అవసరం లేదు, మనకి ఇదంతా అవసరం లేదు. ఓకే రైట్. ఓకే అమ్మ, ఈ స్క్రీన్ ఇప్పుడు నేను ఇలా ముందుకు జరుపుతున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ ఇక్కడ ఉందనుకుందాం. ఓకే అమ్మ, ఆ స్క్రీన్ అక్కడ ఉందనుకుందాం, కనబడుతుంది కదమ్మా, స్క్రీన్ అక్కడ జరిపాను. ఓకే, స్క్రీన్ అక్కడ ఉందనుకుందాం. అక్కడ ఉంటే ఇమేజ్ సైజ్ ఎంత అవుతుంది, ఏ. ఓకేనా, ఇక్కడ కూడా ఏనే. ఓకే, అక్కడ కూడా ఏనే. ఇమేజ్ సైజ్ ఎంత ఫామ్ అవుతుందమ్మా, అక్కడ కూడా ఏనే. బాగా దగ్గరగా ఉంది, స్క్రీన్కి బాగా దగ్గరగా ఉంది. అక్కడ ఇమేజ్ సైజ్ ఎంత పడుతుంది, ఎంత ఉంటుంది అంటే అదిగోండి, అక్కడ ఎల్లో లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో స్క్రీన్, అంత ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా ఖచ్చితంగా. ఓకేనా, ఇక్కడ కూడా ఏనే, ఇక్కడ కూడా ఏనే. అలాగా ఇక్కడ వరకు ఏనే ఫామ్ అవుతుంది. ఓకే అమ్మ, ఆ పర్టికులర్ డిస్టెన్స్ వరకు ఏనే ఫామ్ అవుతుంది. ఆ పర్టికులర్ డిస్టెన్స్ పైన, ఓకే కొంచెం లైన్ ఇక్కడే ఉంచుతాను, ఈ పర్టికులర్ డిస్టెన్స్ పైన, ఈ డిస్టెన్స్ వరకు ఏం ఫామ్ అవుతుందమ్మా, ఏనే ఫామ్ అవుతుంది. ఇమేజ్ సైజు ఏనే ఉంటుంది. ఆ పర్టికులర్ డిస్టెన్స్ దాటిందనుకోండి, ఓకే, అప్పుడు మనకి ఏ కన్నా ఎక్కువ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా. ఆ పర్టికులర్ డిస్టెన్స్ కనుక దాటితే అప్పుడు మనకి ఏ కన్నా ఎక్కువ డిస్టెన్స్ ఫామ్ అవుతుంది. ఈ డిస్టెన్స్నే మనం ఫ్రెనెల్స్ డిస్టెన్స్ జెడ్ఎఫ్ అంటాం. ఇప్పుడు జెడ్ఎఫ్ ఈక్వల్ టు a²/λ అని వచ్చింది కదా, ఆ డిస్టెన్స్ అదే అమ్మ. ఓకే, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. స్క్రీన్ని జరుపుకుంటూ వచ్చా, స్లిట్స్ దగ్గర నుంచి మెల్లగా జరుపుకుంటూ వెళ్తే ఆ పర్టికులర్ పాయింట్ తర్వాత చూసారా ఇమేజ్ కొంచెం ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, సో ఆ పాయింట్ వరకు రే ఆప్టిక్స్ డామినేట్ చేస్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్ స్క్రీన్, స్లిట్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ ఫ్రెనెల్స్ డిస్టెన్స్కి ఈక్వల్ అయ్యే వరకు కూడా రే ఆప్టిక్స్ డామినేట్ చేస్తుంది. ఆ పైన ఈ డిస్టెన్స్ పైన అంటే జెడ్ఎఫ్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ డిస్టెన్స్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ జెడ్ఎఫ్, ఓకే, స్క్రీన్కి స్లిట్కి మధ్యలో డిస్టెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ జెడ్ఎఫ్, అక్కడ మాత్రం అక్కడి నుంచి వేవ్ ఆప్టిక్స్ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తుందమ్మా. ఓకే, ఆ పర్టికులర్ పాయింట్ నుంచి వేవ్ ఆప్టిక్స్ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఫ్రెనెల్స్ డిస్టెన్స్ అనేది ఏంటమ్మా, ఇట్ ఈస్ ద కండిషన్ అప్ టు విచ్ రే ఆప్టిక్స్ ఈజ్ వ్యాలిడ్. ఇట్ ఈస్ ద కండిషన్ అప్ టు విచ్ రే ఆప్టిక్స్ ఈజ్ వ్యాలిడ్. ఓకే అమ్మ, ఈ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర ఈ స్ప్రెడ్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు λ/a అమ్మ. తీటా ఈక్వల్ టు λ/a వస్తుంది ఆ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర. ఓకే, జెడ్ఎఫ్ అనే డిస్టెన్స్ దగ్గర స్ప్రెడ్ ఏమవుతుందమ్మా, λ/a అవుతుంది. ఓకే, ఆ స్ప్రెడ్ అంటే అది సెంటర్ పాయింట్ నుంచి స్ప్రెడ్ అమ్మ. ఓకే, సెంటర్ పాయింట్ నుంచి స్ప్రెడ్, ఆ సెంటర్ పాయింట్ నుంచి స్ప్రెడ్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద విడ్త్ ఆఫ్ ది స్లిట్. సరే అమ్మ, ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయానమ్మా, ఒకసారి చూడండి. పాయింట్ ఏంటంటే ఈ ఫార్ములా తీసుకోండి. ఏంటది, జెడ్ఎఫ్ ఈక్వల్ టు a²/λ. ఇది తీసుకోండి. ఇఫ్ λ టెన్స్ టు ఇన్ఫినిటీ, కనుక ఇన్ఫినిటీ అయితే λ కనుక 0 అయితే, λ ఇన్ఫినిటీ కదమ్మా, λ వాల్యూ కనుక 0 అయితే వేవ్ లెంగ్త్ కనుక 0 అయితే, అంటే ఈ ఫ్రెనెల్స్ డిస్టెన్స్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, స్లిట్ విడ్త్ మీద డిపెండ్ అవుతుంది, ఇంకా వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. స్లిట్ విడ్త్ మీద వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుందమ్మా ఫ్రెనెల్స్ డిస్టెన్స్. సపోజ్ λ కనుక 0 అయితే
ఫ్రెనెల్స్ డిస్టెన్స్ ZF ఏమవుతుందమ్మా, ఇట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. లాంబ్డా వాల్యూ కనుక జీరోకి వెళ్తుంటే ఫ్రెనెల్స్ డిస్టెన్స్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ అన్ అప్రాక్సిమేషన్ అమ్మా. రే ఆప్టిక్స్ అనేది ఇట్ ఈస్ అన్ అప్రాక్సిమేషన్ ఇన్ ది లిమిట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ టెండింగ్ టు జీరో. సో ఏంటమ్మా ఏం చెప్పొచ్చు దీని నుంచి, రే ఆప్టిక్స్ ఈజ్ అన్ అప్రాక్సిమేషన్, రే ఆప్టిక్స్ అనేది ఒక అప్రాక్సిమేషన్ మాత్రమే, ఈజ్ అన్ అప్రాక్సిమేషన్. ఓకే, ఎప్పుడు అప్రాక్సిమేషన్ అమ్మా, వేర్ వేవ్ లెంగ్త్, ద వాల్యూ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఈజ్ టెండింగ్ టు జీరో. వేవ్ లెంగ్త్ వాల్యూ జీరో అవుతున్నప్పుడు అప్రాక్సిమేషన్ అమ్మ ఇది. ఓకే, సో అలా కూడా చెప్పొచ్చు. ఇంకా చెప్పొచ్చు అమ్మ, ఇంకేం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిస్టెన్స్ ఫిక్స్డ్ అమ్మ, ఫ్రెనెల్స్ డిస్టెన్స్ ముందే ఇచ్చేసాడు అనుకోండి, స్లిట్ విడ్త్ ఎంత ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్రెనెల్స్ డిస్టెన్స్ ముందే ఇచ్చేసాడు అంటే ZF వాల్యూ ఇచ్చేసాడు, అయితే స్లిట్ విడ్త్ ఎంత ఉండాలి, ఎలా చెప్తాం, A² = ZF ఇంటూ ల్యాండా. మనకి వేవ్ లెంగ్త్ కూడా ఇచ్చేసాడు అనుకుందాం. ఓకే అమ్మ, A² = ZF ఇంటూ ల్యాండా అంటే A = √ZF ల్యాండా. అంటే మనకి ఫ్రెనెల్స్ డిస్టెన్స్ ఇచ్చేసాడు, ఇప్పుడు స్లిట్ విడ్త్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఈ ఫార్ములా ఉపయోగించి కనుక్కోవచ్చు. ఓకే అమ్మ, ఈజీయే. ఒక ప్రాబ్లం కూడా చేద్దాం అమ్మ, ఇప్పుడు దానికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం కూడా చేద్దాం. ఓకే రైట్, సో పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మ, ఈ ప్రాబ్లం చూడండి. ఫర్ వాట్ డిస్టెన్స్ ఈజ్ రే ఆప్టిక్స్ ఏ గుడ్ అప్రాక్సిమేషన్ వెన్ ఏ ప్లేన్ లైట్ వేవ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ సర్క్యులర్ అపర్చర్. ఒక సర్క్యులర్ అపర్చర్ మీద ప్లేన్ వేవ్ ఇన్సిడెంట్ అయిందట. ఆ సర్క్యులర్ అపర్చర్ యొక్క విడ్త్ ఇచ్చాడమ్మా. విడ్త్ అంటే ఏంటి, A = 2 millimeters. సర్క్యులర్ అపర్చర్ యొక్క విడ్త్ ఇచ్చేసాడు, A = 2 millimeters. హ్యావింగ్ వేవ్ లెంగ్త్, లైట్ వేవ్ లెంగ్త్ కూడా ఇచ్చాడమ్మా, లాంబ్డా = 600 nanometers. వీటిని మీటర్స్లోకి మార్చేసుకుందాం. 2 millimeters అంటే 2 × 10⁻³ మీటర్స్. 600 nanometers అంటే 600 × 10⁻⁹ మీటర్స్. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఏ డిస్టెన్స్ వరకు రే ఆప్టిక్స్ మనం అప్లై చేయొచ్చు, ఈజ్ ఏ గుడ్ అప్రాక్సిమేషన్ అన్నాడు. అంటే ఫ్రెనెల్స్ డిస్టెన్స్ వరకు మనం ఫ్రెనెల్స్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఫ్రెనెల్స్ డిస్టెన్స్ లోపు రే ఆప్టిక్స్ మనం అప్లై చేయొచ్చు, ఫ్రెనెల్స్ డిస్టెన్స్ పైన రే ఆప్టిక్స్ మనం అప్లై చేయలేము, అంతే కదమ్మా. ఫ్రెనెల్స్ డిస్టెన్స్ లోపు రే ఆప్టిక్స్ అప్లై చేయొచ్చు, ఫ్రెనెల్స్ డిస్టెన్స్ పైన రే ఆప్టిక్స్ మనం అప్లై చెయ్యలేము. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్, ఫ్రెనెల్స్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, ZF = A² / లాంబ్డా. వాట్ ఈజ్ A²? A² అంటే A అంటే ఏంటి, 2 × 10⁻³ సో A² అంటే 4 × 10⁻⁶, అంతే కదమ్మా A² వాల్యూ. నెక్స్ట్ 600 nanometers అంటే లాంబ్డా వాల్యూ 600 nanometers, 600 × 10⁻⁹, 600 × 10⁻⁹. క్యాలిక్యులేషన్ చేద్దామమ్మా. క్యాలిక్యులేషన్ చేస్తే 4 ఎంత, 150 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 600లో, అంతే కదా. 15 4s are 60 అన్న, రైట్, 15 4s are 60 కాబట్టి 150 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 10⁻⁹ పైకి వెళ్తే 10⁻+9 అవుతుంది కాబట్టి 1/150 × 10⁻+9 - 6 ఏమవుతుందమ్మా, +3. ఓకే, దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, 1000 / 150 అంటే 100 / 15. 100 / 15 అంటే ఇది 20, 5 20s are 100, 5 3s are అంటే 20/3. 20/3 అంటే ఏంటమ్మా, 20/3 ఈజ్ నథింగ్ బట్ 6.666666 అలా బోలని 6లు వస్తాయి. సో మనం 6.67 మీటర్స్ అని తీసుకుందాం. సో 6.67 మీటర్స్ అంటే స్లిట్కిను స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ 6.67 మీటర్స్ వరకు మనం రే ఆప్టిక్స్ కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ 6.67 కన్నా ఎక్కువ ఉంటే అక్కడ మనం వేవ్ ఆప్టిక్స్ అప్లై చేయాలి. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. చూడమ్మా, నెక్స్ట్ టాపిక్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది మనం ఆల్రెడీ చూసాం. ఎందులో చూసాం, సౌండ్ వేవ్స్లో చూసాం. ఓకే, ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది సౌండ్ వేవ్స్లో చూసామమ్మా. సౌండ్ వేవ్స్ ఏ టైప్ ఆఫ్ వేవ్స్ అమ్మా, మెకానికల్ వేవ్స్. సౌండ్ వేవ్స్ ఇక్కడ మెకానికల్ వేవ్స్ అమ్మ. దే రిక్వైర్ మీడియం. అయితే సేమ్ డాప్లర్ ఎఫెక్ట్ని మనం
సేమ్ డాప్లర్ ఎఫెక్ట్ని మనం లైట్కి కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే అమ్మా, కాబట్టి డాప్లర్ ఎఫెక్ట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఎవరికి ఎక్స్టెండ్ చేయొచ్చమ్మా? నాన్ మెకానికల్ వేవ్స్ అంటే లైటే, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. ఓకే అమ్మా, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి కూడా డాప్లర్ ఎఫెక్ట్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చిన్న చేంజ్ ఉందమ్మా, ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటమ్మా? ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. ఓకే అమ్మా, ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, నిజంగా చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ కాదు, ఏంటమ్మది? ద అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. ఓకే, అంటే మనకు ఎపియర్ అవుతుంది అనమాట, చేంజ్ అవుతున్నట్టు ఎపియర్ అవుతుంది, దేనివల్ల? డ్యూ టు రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. అయితే సౌండ్ వేవ్స్లో మనకు ఫార్ములా వచ్చిందమ్మా, ఏంటది? F=F0 × V ± V0/V ± Vs. ఇక్కడ V అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్, V0 అంటే వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, Vs అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్, V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అమ్మ, సారీ, V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, Vs అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్, F0 అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్. ఓకే, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్. అక్కడ మనకి డిఫరెంట్ కండిషన్స్ మనం చెప్పుకోవాల్సి వచ్చిందమ్మా. అంటే ఇక్కడ సింగిల్ ఫార్ములా రాసా అనుకోండి, ఇక్కడ యాక్చువల్గా సింగిల్ ఫార్ములా రాసా కానీ అక్కడ ఎన్ని కండిషన్స్ చెప్పుకున్నామో? డిఫరెంట్ కండిషన్స్. ఏంటది? సోర్స్ రెస్ట్లో ఉండి అబ్జర్వర్ మూవ్ అవుతుంటే ఒక ఫార్ములా వస్తుంది. ఓకే అమ్మా, సోర్స్ రెస్ట్లో ఉండి అబ్జర్వర్ మూవ్ అవుతుంటే ఒక ఫార్ములా వస్తుంది. సోర్స్ రెస్ట్లో ఉండి అబ్జర్వర్ రెస్ట్లో ఉండి సోర్స్ మూవ్ అవుతుంటే ఒక ఫార్ములా వస్తుంది. అంతేకాకుండా అబ్జర్వరు సోర్సు ఇద్దరూ మోషన్లో ఉంటే ఒక ఫార్ములా వస్తుంది, దూరంగా వెళ్ళిపోతే ఒక ఫార్ములా, దగ్గరగా వస్తే ఒక ఫార్ములా. ఓకే, ఈ రకంగా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ మనకి అక్కడ సౌండ్ వేవ్స్కి సంబంధించిన డాప్లర్ ఎఫెక్ట్లో వచ్చినాయి అమ్మ. అంటే అక్కడ నెంబర్ ఆఫ్ సిట్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఆ నెంబర్ ఆఫ్ సిట్యువేషన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్, ఎక్కడ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్లో, సారీ ఏదో వచ్చింది ఇక్కడ, రైట్ అమ్మ, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్లో, ఇన్ సౌండ్, ఇలా కాదు, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ అని రాస్తామా, డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్. ఈ కేసులో అన్ని డిఫరెంట్ కేసెస్ ఎందుకు వచ్చినాయి అంటే బికాస్ సౌండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ రిలేటివ్ మోషన్. ఓకే అమ్మా, వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ రిలేటివ్ మోషన్. ఓకే, సోర్స్ అబ్జర్వర్లో ఉండి సోర్స్ స్టేషనరీగా ఉండి అబ్జర్వర్ మూవ్ అవుతుంటే సౌండ్ వెలాసిటీ ఒకలా ఉంటుంది, అబ్జర్వర్ స్టేషనరీగా ఉండి సోర్స్ మూవ్ అవుతుంటే వెలాసిటీ ఒకలా ఉంటుంది, ఇద్దరు మూవ్ అవుతుంటే వెలాసిటీ ఒకలా ఉంటుంది. ఏ కేసులో అమ్మా? ఇన్ ది కేస్ ఆఫ్ సౌండ్. బట్ లైట్ విషయంలో అలా ఉండదమ్మా. ఓకే ఏంటమ్మా? బట్ లైట్ వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రిలేటివ్ మోషన్. ఓకే అమ్మా, ఇక్కడ సౌండ్ వెలాసిటీ డిపెండ్స్ ఆన్ రిలేటివ్ మోషన్, బట్ లైట్ వెలాసిటీ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ రిలేటివ్ మోషన్ అమ్మ. ఓకే, అంటే ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో చూసినా లైట్ వెలాసిటీ సి, ఐన్స్టీన్ గారి అద్భుతమైన థియరీ అనమాట ఇది. ఓకే అమ్మా, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఐన్స్టీన్ గారు ఏం చెప్పారు? మీరు ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో అయినా చూడండి, లైట్ వెలాసిటీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే ఏంటమ్మా? 3 × 10⁸ m/s. ఓకే, ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో అయినా చూసుకోండి, లైట్ వెలాసిటీ సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ రిలేటివ్ మోషన్ మీద వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది ఇట్ ఈజ్ నాట్ డిపెండింగ్. కాబట్టి ఇక్కడ మనకి రెండు కేసెస్ ఉంటాయమ్మా, రెండు కేసెస్ ఉంటాయి. కేస్ వన్ ఏంటంటే సోర్స్ అండ్ అబ్జర్వర్ అప్రోచ్ ఈచ్ అదర్, ఎవరైనా కదలొచ్చు. ఓకే, సోర్స్ అండ్ అబ్జర్వర్ అప్రోచ్ ఈచ్ అదర్, ఎవరైనా కదలొచ్చు, ఫార్ములా మాత్రం సేమ్. అప్రోచ్ ఏం మిక్స్ అయిందా? ఓకే మళ్ళీ చెరిప్రార్థం ఎందుకు మన కంగారు ఎందుకు? ఓకే అమ్మా,
అప్రోచ్ ఈచ్ అదర్. సోర్స్ అబ్జర్వర్ అప్రోచ్ ఈచ్ అదర్. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. ఓకే అమ్మ, ఈ కేసులో ఫార్ములా ఏమవుతుంది అంటే అమ్మ ఎఫ్ఏ అని రాస్తా. ఎఫ్ఏ అంటే ఎఫ్ అప్రోచింగ్ అని. ఓకే, ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం, ఎలా వచ్చిందనేది అక్కర్లేదు కానీ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ వి బై సి మైనస్ వి. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో వేరే ఫార్ములా ఉంటుంది, కంగారు పడకుండా అది కూడా డెరైవ్ చేద్దాం. ఇప్పుడు దీని నుంచే జనరల్ ఫార్ములా ఇది. ఏంటమ్మా, సోర్స్ అబ్జర్వర్ ఇద్దరు అప్రోచ్ అవుతుంటాయి, ఒకరి నుంచి ఒకరు దగ్గరకు వస్తుంటాయి. లైట్ సోర్సు అబ్జర్వర్ ఇద్దరు ఒకరికొకరు దగ్గర అవుతుంటాయి, అప్రోచ్ అవుతుంటాయి, దూరంగా వెళ్ళట్లా. ఇక్కడ ఏం జరుగుతుంది, దగ్గరగా వస్తున్నారు. ఎవరు స్టేషనరీగా ఉన్నారు, ఎవరు కదులుతున్నారు అన్నది ఇక్కడ అసలు అవసరమే లేదమ్మా. ఓకే, సో సోర్స్ అబ్జర్వర్ ఇద్దరు దగ్గరగా వస్తుంటే ఫార్ములా అదమ్మా, ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎఫ్ నాట్ అని రాస్తాలే, ఎఫ్ నాట్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ వి బై సి మైనస్ వి. ఇక్కడ ఎఫ్ నాట్ అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అంటే సోర్స్ ఎంత ఫ్రీక్వెన్సీని ఒరిజినల్గా రిలీజ్ చేస్తుంది. ఓకే అమ్మ, సోర్స్ ఎంత ఫ్రీక్వెన్సీని ఒరిజినల్గా రిలీజ్ చేస్తుంది, అది ఎఫ్ నాట్ అంటే. ఓకే అమ్మ, ఇంకా వి అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్. వి అంటే ఏంటమ్మా, వెలాసిటీ ఆఫ్ సోర్స్, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ అని ఏదో అనుకోండి, వెలాసిటీ ఆఫ్ సోర్స్. ఓకే, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ అయినా అవ్వచ్చు, వెలాసిటీ ఆఫ్ సోర్స్ అయినా అవ్వచ్చు. ఓకే, సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ మీకు తెలుసు, సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ అమ్మా, వాల్యూ మీకు తెలుసు. ఇంకా ఎఫ్ఏ అంటే ఏంటమ్మా, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకోండమ్మా. ఎఫ్ఏ అంటే ఇక్కడ అప్రోచ్ అవుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ అంటే ఇద్దరు అప్రోచ్ అవుతున్నప్పుడు, లైట్ సోర్సు ఈ వెలాసిటీ అబ్జర్వర్, సోర్సు అబ్జర్వర్ ఇద్దరు అప్రోచ్ అవుతున్న వెలాసిటీ అమ్మ. వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని రాయటం బెటర్ ఏమో ఇది. ఓకే, వెలాసిటీ ఆఫ్ సోర్స్ అని రాసాను, యాక్చువల్గా వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని రాయటం అది. ఇద్దరు ఎంత వెలాసిటీ తోటి అప్రోచ్ అవుతున్నారు అదమ్మా. ఓకే, రైట్, సరే. ఓకే, సరే, ఫార్ములా ఇది, జనరల్ ఫార్ములా ఇదమ్మా. అయితే జనరల్గా వెలాసిటీ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ సి అమ్మ, జనరల్గా. ఓకే, అది ఒక సెకండ్కి 3 lakhs kilometers లైట్ ట్రావెల్ చేస్తుందమ్మా. ఆ వెలాసిటీ తోటి సోర్స్ అబ్జర్వర్ ఎక్కడ మూవ్ అవుతారమ్మా, మూవ్ అవ్వరు కదా. ఓకే, కాబట్టి వెలాసిటీ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ సి. సో నేను దీన్ని ఎలా రాస్తానంటే చూడండి ఒకసారి, నేను దీన్ని ఎలా రాస్తున్నానో చూడండి. ఎఫ్ఏ ఈక్వల్ టు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వి ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ సి అని. ఇప్పుడు పైన ఫార్ములాని ఎలా రాస్తా అంటే ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఇంటూ ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ సి ప్లస్ విలో నేను సి కామన్ తీస్తా. సి కామన్ తీసి 1 ప్లస్ వి బై సి అని రాయచ్చా. అలాగే కింద కూడా సి కామన్ తీసి 1 మైనస్ వి బై సి అని రాయచ్చమ్మా. పైన కింద సి కామన్ తీసామ్మా. సి కామన్ తీస్తే 1 ప్లస్ వి బై సి అవుతుంది కదా. అలాగే డినామినేటర్లో సి కామన్ తీస్తే 1 మైనస్ వి బై సి అవుతుంది. సి క్యాన్సిల్. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తా అంటే ఎఫ్ఏ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఇంటూ ఆ పైదాన్ని 1 ప్లస్ వి బై సి హోల్ పవర్ హాఫ్ అని రాస్తా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వి బై సి ఏమవుతుందమ్మా, హోల్ పవర్ హాఫ్. ఇదేమో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి బై సి కదా. సో నేను దీన్ని ఎలా రాస్తా, 1 మైనస్ వి బై సి హోల్ పవర్ మైనస్ హాఫ్ అని రాస్తా. హోల్ పవర్ మైనస్ హాఫ్ అని రాస్తా. నో ప్రాబ్లం కదా. ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? ఇక్కడ నేను బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేశాను అనుకోండి. ఓకే అమ్మా, ఇక్కడ నేను బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేస్తే హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇక్కడ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటమ్మా, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్ అని రాయటమే సింపుల్గా. ఇది ఎప్పుడు వ్యాలిడ్ అమ్మా, వెన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ కదా, వెన్ ఎక్స్ వాల్యూ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1. ఇక్కడ అదే సిచ్యువేషన్ అమ్మా. వి అనేది వెరీ వెరీ స్మాల్ వాల్యూ, సి అనేది వెరీ వెరీ హై వాల్యూ, వి బై సి వెరీ 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 మచ్ లెస్ దాన్ 1. చాలా 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 తక్కువ అమ్మ. 1 కన్నా చాలా 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 తక్కువ. ఓకే, 1 కన్నా చాలా 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 తక్కువ అమ్మ. కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. అలాగే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు 1 మైనస్ ఎన్ఎక్స్ అవుతుంది. యాక్చువల్గా పెద్ద ఫార్ములా ఉంటుందమ్మా.
బట్ ఇక్కడ మనం అప్రాక్సిమేషన్ తీసుకుంటున్నాం. బైనామియల్ ఎక్స్పాన్షన్లో అప్రాక్సిమేషన్ తీసుకుంటున్నాం. హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓకే అమ్మ, హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఫ్రమ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇలా రాద్దాం అమ్మ. ఫ్రమ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ neglecting higher order terms మనకి ఈ ఫార్ములా ఏమవుతుందో చూడండి. FA ఈక్వల్ టు F0 ఇంటూ లోపల ఏమొస్తుందమ్మా 1 ప్లస్ V/2C. ఓకే అమ్మా, 1 ప్లస్ V/C హోల్ పవర్ హాఫ్ ఏమో 1 ప్లస్ V/2C వచ్చింది. 1 మైనస్ V/C హోల్ పవర్ మైనస్ హాఫ్ ఉంది. సో మైనస్ హాఫ్ ఉందమ్మా, కాబట్టి ఇది కూడా ఏమొస్తుంది 1 ప్లస్ 1 ప్లస్ V/2Cనే వస్తుంది. అంటే 1 ప్లస్ V/2C హోల్ స్క్వేర్ అనమాట. 1 ప్లస్ V/2C హోల్ స్క్వేర్ అంతే కదమ్మా. కాబట్టి FA ఈక్వల్ టు F0 ఇంటూ 1 ప్లస్ V/2C హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ V²/2C స్క్వేర్, అది నెగ్లెక్ట్ చేస్తాం. హైయర్ ఆర్డర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాం అమ్మ. ఏమొస్తున్నాం యాక్చువల్గా A² ప్లస్ B² అంటే V²/2C స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ AB. A అంటే 1, B అంటే V/2C. ఇదే కదా యాక్చువల్గా వచ్చేది. కానీ దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాము. ఎందుకంటే ఇది హయ్యర్ ఆర్డర్ టర్మ్. హయ్యర్ ఆర్డర్ టర్మ్లో V²/2C స్క్వేర్ ఇంకా చిన్నది అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాము. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది, FA ఈక్వల్ టు F0 ఇంటూ 1 ప్లస్ V/C. ఇది మీరు చూసుంటారు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఈ ఫార్ములా చూసుంటారు. ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే ఆ జనరల్ ఫార్ములా నుంచి ఒక చిన్న అప్రాక్సిమేషన్ తీసుకున్నాము. ఆ అప్రాక్సిమేషన్ తీసుకుంటే ఆ విధంగా వచ్చింది. వెరీ గుడ్. ఓకే, సరే అమ్మ. సో సేమ్ ఫార్ములా ఇప్పుడు ఈ ఫార్ములాని కింద రాస్తా, కొంచెం కింద జరుపుకొని అమ్మ మీరు ఎప్పటికప్పుడు పాజ్ చేసి రాసుకుంటూ ఉండండి అమ్మ. FA ఈక్వల్ టు F0 ఇంటూ 1 ప్లస్ V/C అనేది మనకు ఫార్ములా వచ్చింది. ఏం కేసు అమ్మ ఇది? వెన్ ఏం జరుగుతుంది ఇక్కడ, వెన్ సోర్స్ అండ్ అబ్జర్వర్ ఆర్ అప్రోచింగ్ ఈచ్ అదర్, ఇద్దరు అప్రోచ్ అవుతున్నారు. ఓకే, అయితే నాకు లాంబ్డా ఈక్వల్ టు C/F అని తెలుసు. లాంబ్డా అంటే ఏంటమ్మా, వేవ్ లెంగ్త్. అంటే ఈ ఫార్ములాని ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ నేను రాయబోతున్నా. ఓకే అమ్మ, సేమ్ ఫార్ములాని ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ నేను రాయబోతున్నా అమ్మ. సో లాంబ్డా ఈక్వల్ టు C/F అని తెలుసు, కాబట్టి లాంబ్డా ఏ ఈక్వల్ టు C/FA అవుతుంది. అలాగే లాంబ్డా నాట్ ఈక్వల్ టు C/F0 అవుతుంది. అంటే ఏం లేదమ్మా, F ఈక్వల్ టు C/లాంబ్డా అని రాయాలి అంతే కదా. లాంబ్డా ఈక్వల్ టు C/F అంటే F ఈక్వల్ టు C/లాంబ్డా అని రాయాలి. అంటే FA ఈక్వల్ టు C/లాంబ్డా రాయాలి. అలాగే F0 ఈక్వల్ టు C/లాంబ్డా నాట్ అని రాయాలి. ఓకేనమ్మా. సో ఇదంతా అవసరం లేదు మనకి, డైరెక్ట్గా ఇది తీసుకోండి. F ఈక్వల్ టు C/లాంబ్డా, ఆ ఫార్ములా ఏదైనా ఏదోటి గుర్తుపెట్టుకోవాలమ్మా మనం. ఓకే రైట్. ఓకే రైట్, కొంచెం కింద దించుతామమ్మా స్క్రీన్. రైట్. సో FA బదులు ఏం పెడదామమ్మా, C/లాంబ్డా పెడదాము. F0 బదులు C/లాంబ్డా నాట్ పెడదాము. ఇంకా 1 ప్లస్ V/C యాజ్ యూజువల్గా అలాగే ఉంటుంది. ఓకే అమ్మ, ఇక్కడ C క్యాన్సిల్ అవుతుంది. నేను దీన్ని రివర్స్ చేస్తా, అంటే ఇన్వర్స్ చేస్తా. 1/లాంబ్డా ఈక్వల్ టు 1/లాంబ్డా నాట్ ఇంటూ 1 ప్లస్ V/C ఉంది కదా, దాన్ని నేను ఇన్వర్స్ చేశాను అనుకోండి. లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా నాట్ ఇంటూ 1 ప్లస్ V/C హోల్ పవర్ -1 అని రాసుకోవచ్చు కదమ్మా. ఓకే, అది ఇన్వర్స్ అయితే ఏమవుతుంది, హోల్ పవర్ -1 అవుతుంది కదా. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ ఇంటూ 1 మైనస్ V/C అని రాసేయచ్చా డైరెక్ట్ ఇది. ఓకే అమ్మా, 1 మైనస్ V/C అని రాసేయచ్చా. ఓకే, వెరీ గుడ్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్తో లోపల మల్టిప్లై చేస్తే లాంబ్డా నాట్ మైనస్ లాంబ్డా నాట్ ఇంటూ V/C అని రాస్తున్నా అమ్మ. ఇక్కడ కూడా బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేశాను నేను. ఓకే, లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా నాట్ మైనస్ లాంబ్డా నాట్ బై V అని చేసామమ్మా. సో ఫైనల్గా లాంబ్డా ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఈక్వేషన్ని ఇక్కడ రాస్తున్నాను. ఈ లాంబ్డా నాట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తా,
దేర్ఫోర్ లాంబ్డా ఏ మైనస్ లాంబ్డా నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా నాట్ వి బై సి. ఓకే అమ్మా, లాంబ్డా ఏ మైనస్ లాంబ్డా నాట్ ఏమో డెల్టా లాంబ్డా అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా నాట్ వి బై సి. అయితే ఈ ఫార్ములా నుంచి చూడండి అమ్మా, చేంజ్ ఇన్ వేవ్ లెంగ్త్ అంటే అబ్జర్వ్డ్ వేవ్ లెంగ్త్ ఒరిజినల్ వేవ్ లెంగ్త్ కన్నా తగ్గింది, అంతే కదా. ఫైనల్ వేవ్ లెంగ్త్ ఒరిజినల్ వేవ్ లెంగ్త్ కన్నా తగ్గిందనమాట. సో ఇక్కడ కేసు ఏంటమ్మా, ఇది అబ్జర్వరు సోర్సు అప్రోచ్ అవుతుంటే వేవ్ లెంగ్త్ ఏమవుతుంది, వేవ్ లెంగ్త్ ఈజ్ డిక్రీజింగ్. సో డిక్రీజ్ అవుతూ అది బ్లూ కలర్ వేవ్ లెంగ్త్ వైపుకి వస్తుంది, కాబట్టి మనం దీన్ని బ్లూ షిఫ్ట్ అంటాం అమ్మా. ఓకే, సో అబ్జర్వరు సోర్సు అప్రోచ్ అవుతుంటే లైట్ వేవ్ లెంగ్త్ తగ్గుతూ ఏ షిఫ్ట్కి వస్తుందమ్మా, ఏ కలర్ వైపుకి వస్తుంది, బ్లూ కలర్ వైపుకి వస్తుంది, అందుకని బ్లూ షిఫ్ట్ అంటాం. అది వైలెట్ కలర్కి వస్తుంది కదా సార్, వైలెట్ షిఫ్ట్ అనొచ్చు కదా అని మీరు అనొచ్చు. అయితే మన కంటికి బ్లూ కలర్ బాగా కనబడుతుందమ్మా, మన కన్ను బ్లూ కలర్ని బాగా డిటెక్ట్ చేస్తుంది వైలెట్ కలర్తో పోలిస్తే, అందుకని చెప్పి బ్లూ షిఫ్ట్ అన్నారు. ఓకేనా. సిమిలర్గా నెక్స్ట్ కేస్ ఏంటి, ఓకే అమ్మా, నెక్స్ట్ కేస్ ఏంటమ్మా, కేస్ 2. ఈ కేస్ 2 మొత్తం చేయనమ్మా, ఇంకా డైరెక్ట్గా రాసేస్తాను ఫార్ములా. కేస్ 2 ఏంటి, సోర్స్ అండ్ అబ్జర్వర్ ఆర్ రిసీడింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, అంటే ఒకరి నుంచి ఒకరు దూరంగా వెళ్ళిపోతున్నారు అనమాట. ఆర్ రిసీడింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకరి నుంచి ఒకళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు, ఆర్ రిసీడింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్. దాన్ని నేను ఆ ఫ్రీక్వెన్సీని ఎఫ్ఆర్ అంటాను, రిసీడింగ్. ఎఫ్ఏ అంటే అప్రోచింగ్, ఎఫ్ఆర్ అంటే రిసీడింగ్, ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి మైనస్ వి బై సి ప్లస్ వి. ఎఫ్ నాట్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సి మైనస్ వి బై సి ప్లస్ వి. పైన ఎలా అయితే ప్రొసీడ్ అయ్యామో అలాగే ఇక్కడ కూడా, అంటే ఇఫ్ వి ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ సి, ఈ కండిషన్స్ని తీసుకొని పైన ఎలా అయితే ప్రొసీడ్ అయ్యామో అలాగే ప్రొసీడ్ అయితే ఫైనల్గా మనకి డెల్టా ల్యాండా ఏమొస్తుంది అంటే లాంబ్డా నాట్ వి బై సి వస్తుందమ్మా, లాంబ్డా నాట్ వి బై సి వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరిగిందమ్మా, వేవ్ లెంగ్త్ పెరిగింది. ఏమైందమ్మా, వేవ్ లెంగ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్, అమ్మా, వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయింది. వేవ్ లెంగ్త్ ఎటువైపు ఇంక్రీజ్ అవుతుంది, రెడ్ కలర్ వైపు ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే మనం రెడ్ షిఫ్ట్ అంటాం. అంటే మన నుంచి దూరంగా సోర్స్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ వేవ్ లెంగ్త్ అనేది పెరుగుతూ రెడ్ కలర్ వైపుకి వెళ్తుంది, దాన్నే మనం రెడ్ షిఫ్ట్ అంటాం. ఓకే అమ్మా. సో ఇక్కడతో ఈ టాపిక్ అయిందమ్మా. నెక్స్ట్ మనం పోలరైజేషన్ గురించి చెప్పుకుందాం. ఇక్కడతో వేవ్ ఆప్టిక్స్, అంటే లైట్కి వేవ్ నేచర్ ఉంది, హైగెన్స్ ఇలా వేవ్ నేచర్ ఉంది అని చెప్పి ఒక థియరీ చెప్పాడు కదమ్మా. ఆ థియరీకి సంబంధించిన టాపిక్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మనకి మిగిలింది ఏంటి, పోలరైజేషన్ హైగెన్స్ థియరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయలేనమ్మా. ఓకే, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి పోలరైజేషన్కి. సో మన నెక్స్ట్ వీడియో పోలరైజేషన్ మీద ఉంటుంది. ఓకే అమ్మా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఓకే, మీరు కూడా లైక్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.